మేము 4 మెంబర్స్ రెడీ అవుతున్నాం ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిజైనర్ పీస్ ఇక్కడ. ఇలా బాందిని ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యూజన్ కాన్సెప్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. సో చూస్తున్నారు కదా ఏంటా ఇవన్నీ ఇట్లా పెట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు మేము డాలస్లో ఉన్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు వచ్చి మేము ఒక హాఫ్ సారీ ఫంక్షన్కి మెయిన్ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. నిన్న నైట్ సంగీత్ అండ్ ఇవాళ మార్నింగ్ హల్దీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది వచ్చి మెయిన్ ఈవెంట్. యాక్చువల్లీ క్లోజ్ ఫ్రెండ్ ఈవెంట్ అంటే కొంచెం బాగా రెడీ అయ్యి వెళ్తాం కదా. సో అందుకని చెప్పి నేను, మా ఫ్రెండ్ శ్లోక, అమ్ము, మేము 4 మెంబర్స్ రెడీ అవుతున్నాం ఇప్పుడు. సో ఐ ఫెల్ట్ ఓకే, అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ వీడియో చేస్తే చాలామందికి ఎలా స్టైల్ చేసుకోవచ్చు, ఎలా డిజైన్ చేయించుకోవచ్చు, ఎలా పేర్ చేయించుకోవచ్చు కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇవాళ ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను. బేసిక్గా నేను ఒక 20 మినిట్స్ వీడియో చేస్తున్నాను అంటే డెఫినెట్లీ వేస్ట్ కంటెంట్ అయితే చేయకూడదు కదా. అందుకని చెప్పి నేను చేసే వీడియోస్ అన్నీ సెలెక్టివ్గా అండ్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి యూజ్ అయ్యేలాంటి వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో స్టైలింగ్ అంటే బేసిక్గా చాలామంది విమెన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ బాగా నచ్చుతుంది. అండ్ నాకు ఇట్లాగా అవుట్ఫిట్స్, జ్యువెలరీ ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట పర్సనల్గా. సో నేను అందుకని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను కూడా. అండ్ మా ఫ్రెండ్ కూడా అంతే, తనకు ఒక బోటిక్ ఉందన్నమాట. సో షీఈ్ ఆల్సో అ డిజైనర్. అందుకని చెప్పి ఇలాంటి వీడియోసే నేను సెలెక్టివ్గా ఎక్కువ అవుట్ఫిట్ వీడియోసే ప్రిఫర్ చేస్తాను అనమాట. బేసిక్గా ఇగ్నోర్ మై లుక్, నేనైతే ఏం రెడీ అయ్యలేను ఎందుకంటే ఇప్పుడు పార్టీకి రెడీ అవ్వాలి కాబట్టి. సో గబగబా ఈ వీడియో రికార్డ్ చేసేసి మేము రెడీ అవుతాము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నేను మేబీ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టకపోవచ్చు, కానీ ఈ మధ్య పెట్టే వీడియోస్ అయితే యూస్ఫుల్ కంటెంటే పెడతాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ వన్స్ టైమ్ అనమాట. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అ డిజైనర్ పీస్ ఇక్కడ. సో యా, ఫస్ట్ వచ్చి ఐ విల్ స్టార్ట్ విత్ శ్లోకాస్ లెహెంగా. ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి శ్లోక లెహెంగా అనమాట. సో ఇది వచ్చి మంచి కొంచెం పెసర్ గ్రీన్ కలర్కి మంచి రాణి పింక్ బార్డర్ అంటారు కదా, ఆ బార్డర్ అనమాట. కంచిపట్టు బార్డర్ వచ్చింది. అండ్ మీరు నోటీస్ చేస్తే బార్డర్లో కూడా మంచిగా జర్దోసి వర్క్ వచ్చింది అనమాట. ఆ బార్డర్ని 2గా స్ప్లిట్ చేసి మధ్యలో జర్దోసి డీటెయిలింగ్ యాడ్ చేశారు బార్డర్లో ఇక్కడంతా చూస్తే. సో దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ కాన్సెప్ట్. మీకు కనుక బడ్జెట్ ఉండి ఇలా చేయించుకోవచ్చు అనుకుంటే ఇలా కూడా చాలా ఎన్హాన్స్ అవుతాయి అనమాట లెహెంగాస్. సో ప్లెయిన్ కంచిపట్టు కాకుండా. అండ్ ఇది వచ్చి ఓణి. సో దీనికైతే బాందిని పేర్ చేశారు విత్ అగైన్ మగ్గం వర్క్ చేయించిన లేస్ బార్డర్ తోటి. ఇది యాక్చువల్లీ చేయించిన వర్క్ అనమాట, కొన్నది కాదు. మనకు చూస్తే బ్లౌజ్లో వచ్చిన వర్కే ఇక్కడ బార్డర్ కూడా చేయించారనమాట. ఇది వచ్చి మంచి రాణి పింక్కి బాందిని వచ్చింది. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇలాగా ఫ్యూజన్ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఇలా బాందిని ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యూజన్ కాన్సెప్ట్. అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా, మంచిగా జర్దోసి వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ తన ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్లో. అండ్ టాజిల్స్ కూడా చూసారా, మనకు వచ్చిన పట్టు బార్డర్ని తీసుకొని ఇలాగా చేశారనమాట, విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ దీనికి ఏం జ్యువెలరీ పేరప్ చేస్తున్నామో కూడా చూపిస్తాము. ఇప్పుడు వచ్చి అమ్ము లెహంగా చూద్దాము. సో ఇది వచ్చి మనకి గోల్డ్ అండ్ లైట్ పింక్ కలర్ టిష్యూ మిక్స్ ఉందన్నమాట. ఇది మోస్ట్లీ గోల్డ్ టిష్యూ. అండ్ మనకి బార్డర్ చూస్తే కూడా ప్యూర్ కంచిపట్టు బార్డర్. ఇదంతా ప్యూర్ కంచిపట్టు హ్యాండ్లూమ్ లెహంగా. యాక్చువల్లీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా వచ్చినాయి అనమాట 2 లెహంగాస్కి. ప్యూర్ కంచిపట్టు లెహంగాస్ ఇవి. ఇది వచ్చి అమ్ము హాఫ్ సారీ ఫంక్షన్లో ఫస్ట్ అవుట్ఫిట్ కింద సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే ఇలా చేయించాను అనమాట. సో ఇది వచ్చి ఐ డోంట్ నో దిస్ వర్క్ ఎగ్జాక్ట్లీ, జర్దోసీనే మనకి కొడతారు అనమాట. అంటే అవి పైప్స్ అట్లా పైకి లేచి ఉండకుండా. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ జర్దోసీ వర్క్. అండ్ దీనికి నెక్ లైన్ వచ్చి సింపుల్గానే తీసుకున్నాము. ఇది ఫంక్షన్కి ఫస్ట్ అవుట్ఫిట్ కాబట్టి వీ డోంట్ వాంట్ టు డామినేట్ ఇట్ టూ మచ్. మెయిన్ అవుట్ఫిట్ ఎక్కువ ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి. అండ్ దీనికి వచ్చి మనకి నేను దుపట్టా వచ్చి ఇలా సెట్ చేయించుకున్నాను అనమాట. సో చూస్తే మనకి శారీ, ఇది యాక్చువల్లీ శారీ తీసుకొని లెహంగా కుట్టించాము. శారీలో వచ్చిన పైన బార్డర్ని ఇట్లా యూజ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, బార్డర్ మొత్తం ఇట్లాగా మనకి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది తీసుకొని ఇలా మనం బార్డర్ వేయించామన్నమాట శారీది. సో మనకి శారీలో బార్డర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అండ్ పవిట కొంగు వచ్చి ఇఫ్ యూ సీ హియర్, పవిట కొంగులో వచ్చిన బార్డర్ని వచ్చి ఇలా సెట్ చేసాము. యాక్చువల్లీ పిన్స్ పెట్టి రెడీగా ఉంచుకున్నాం అనమాట, పార్టీ టైంకి హడావిడి లేకుండా రెడీ అయిపోవచ్చు అని చెప్పి. సో ఇది ఒక అవుట్ఫిట్ అమ్ముది. సో ఈ అవుట్ఫిట్ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి.
శ్లోక అవుట్ఫిట్ అండ్ అమ్ము అవుట్ఫిట్. అండ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, దీనికి కూడా టాజిల్స్ వచ్చాయన్నమాట. సో దీనికి టాజిల్స్ వచ్చి ఇలా వేశారు. సో దీనికి టాజిల్స్ ఇలా వచ్చాయన్నమాట. యా, సో ఇప్పుడు 2 లెహెంగాస్ చూసాం కదా, ఇప్పుడు 2 శారీస్ కూడా చూసి క్విక్గా జ్యువెలరీ కూడా చూద్దాము, వీటికి ఏమేమి జ్యువెలరీ పేర్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన శ్యామ్లా శారీ చూద్దాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యాక్చువల్లీ ఎప్పుడైనా మనం ఒక ఇట్లా సింగిల్ కలర్ శారీ తీసుకునేటప్పుడు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి మంచి పీకాక్ బ్లూ ప్యూర్ బెనారస్ కథాన్ శారీ. అండ్ దానికి వచ్చి ఇలా హాట్ పింక్ బ్లౌజ్ సెట్ చేసుకుంది శ్యామ్లా విత్ బ్యూటిఫుల్ జర్దోసి వర్క్. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. అండ్ చూస్తున్నారు కదా, శారీలో మనకి ఇలా ఉన్న చిన్న డీటెయిలింగ్ తీసుకొని దాన్ని బ్లౌజ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సేమ్ రొటీన్ లుక్ కాకుండా. సో ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం ఇది. ఇప్పుడు మనకి బ్లౌజ్ చూస్తే ఇలా వచ్చిందనమాట. ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ వచ్చింది మనకి విత్ కప్స్. అండ్ నెక్ లైన్కి ఇలా డీటెయిలింగ్ వచ్చింది జర్దోసి వర్క్తోని. అండ్ ఫుల్ హ్యాండ్స్ ఇలాగ ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ కట్ వర్క్ బార్డర్. అండ్ బ్యాక్ కూడా దీనికి నీట్గా సింపుల్గా ఇట్లా వర్క్ వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి నెక్ లైన్ ఇలా వచ్చింది వర్క్. అండ్ విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా చక్కగా క్యూట్గా ఉన్నాయి, మ్యాచ్ అయినాయి థీమ్లో. అండ్ ఇప్పుడు మనం శారీ చూద్దాము. సో శారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ప్యూర్ బనారస్ కథాన్ శారీ, అంత ఫ్లోరల్ థీమ్ వచ్చిందనమాట ఇది. అండ్ దీనికి పళ్ళు వచ్చి ఇట్లా వచ్చిందనమాట, ఫుల్ జరీ. నేనైతే మొత్తం ఓపెన్ చేయట్లేదు, ఇప్పుడు అలా రెడీ అవ్వడానికి ఓపెన్ చేయాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇలా వచ్చింది విత్ మ్యాట్ గోల్డ్ జరీ అనమాట మొత్తం. ఇదైతే మాత్రం ఎవర్ గ్రీన్ కలర్, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చి కొంచెం కలనేత కూడా వచ్చింది కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ నైట్ పార్టీస్కి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో దిస్ ఈజ్ శ్యామ్లాస్ అవుట్ఫిట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నా శారీ చూద్దాము. సో నాది వచ్చి కంచిపట్టు శారీ విత్ ఆనియన్ పింక్. అండ్ ఇది కూడా ప్యూర్ కంచిపట్టు విత్ టిష్యూ వచ్చిందనమాట ఇది. సో చూస్తున్నారు కదా, మంచిగా షైన్ ఎలా ఉందో గోల్డ్ అండ్ పింక్ కలర్ తోటి. సో యా, ఇప్పుడైతే ఇది ఎక్కువ డీటెయిల్డ్గా చూద్దాం. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చూస్తే హ్యాండ్ పెయింటింగ్. ఇది శారీ మొత్తం కంచిపట్టు శారీ, బార్డర్లెస్ తీసుకొని దీనికి ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ చేశారు. అండ్ ఆల్సో మనకి శారీ మొత్తం ఇలాగా జరీ బుటాస్ వచ్చాయి, ఒకటి డార్క్ రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి మనకి ఇట్లాగా ప్యూర్ టిష్యూ బుటాస్ వచ్చాయన్నమాట. అండ్ శారీ వీవింగ్ మొత్తం చూస్తే కూడా మీకు షైన్ తెలుస్తుంది, మంచిగా బ్యూటిఫుల్ షైనింగ్ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చి బ్లౌజ్ దీనికి. అండ్ ఇట్లాగా మగ్గం వర్క్ హ్యాండ్స్కి హెవీగా చేయించుకున్నాను, ఎందుకంటే నేను మోస్ట్లీ హెయిర్ లీవ్ చేస్తాను అనమాట. అందుకని నెక్ లైన్ డీటెయిలింగ్ తక్కువ పెట్టి హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ చేయించుకున్నాను. అండ్ మీరు చూస్తే ఈ డీటెయిలింగ్లో గ్రీన్ అండ్ మెరూన్ ఉన్నాయి కదా, సో ఈ కలర్స్ వచ్చి శారీలో నుంచే పిక్ చేసుకున్నాం అనమాట. అండ్ దీనికి వచ్చి ఇట్లాగా బీడ్స్ అండ్ పర్ల్స్ ఎడ్జ్ ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇలా వస్తుంది, హ్యాండ్స్ కూడా నీట్గా వర్క్ అంతా ఫుల్ హ్యాండ్స్. యా, ఇప్పుడైతే మనం లెహెంగాస్ అండ్ బ్లౌజెస్ డిజైన్స్ అండ్ శారీస్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చి వీటికి దేనికి ఏం జ్యువెలరీ సెట్ చేస్తున్నానో కూడా చూపిస్తాను. సో యా, స్టే ట్యూన్డ్. ఒకే వీడియోలో అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ అంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి జ్యువెలరీని వేరే వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే జ్యువెలరీ వీడియో కూడా వస్తుంది. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. ఈ అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. యా, ఇలాగ డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉండొచ్చు ఆల్రెడీ నేను చేసిన వీడియోస్లో. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు go back and check out the previous videos. That's it for today, guys. Hope you guys like this video. Please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.